పాకిస్తాన్ ఎప్పుడూ అబద్ధపు ప్రచారాలు చేస్తుందని మనందరికీ తెలుసు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మేము ఇండియాకు చెందిన చాలా యుద్ధ విమానాలను కూల్చేశామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దీనిపై మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇచ్చిన సమాధానం వింటే ప్రతి భారతీయుడికి గర్వంతో గూస్ బంప్స్ రావడం ఖాయం. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాకిస్తాన్ చేస్తున్న ప్రచారం గురించి ఆయన్ని అడిగారు. అప్పుడు ఆయన ఎంతో ప్రశాంతంగా ఇలా అన్నారు, వాళ్ళు మన జెట్లు కూల్చేశామని చెప్పారు. నేను దాని గురించి అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడను, భవిష్యత్తులో కూడా మాట్లాడాలనుకోవట్లేదు. ఒకవేళ 15 జెట్లను కూల్చేశామని వాళ్ళు నిజంగా నమ్ముతున్నారనుకోండి, మంచిది, వాళ్ళని అలాగే నమ్మనివ్వండి. ఎందుకో తెలుసా? దానివల్ల మనకే లాభం. రేపు మళ్లీ వాళ్ళు మనతో యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం మన దగ్గర 15 జెట్లు తక్కువ ఉన్నాయని ప్లాన్ చేసుకుంటారు. ఆ అంచనాతో వాళ్ళు వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి. और ना मैं बोलना चाहूंगा. अगर वो सोचते उन्होंने मेरे 15 जेट गिराए हैं, उनको सोचने दो. If they are convinced about it and they will cater for 15 less aircraft in my inventory when they come to fight again. ఆ తర్వాత ఆయన ఇంకో పాయింట్ చెప్పారు. మేము వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో ఫోటోలతో సహా చూపించాం. కానీ వాళ్ళు మన ఎయిర్ బేస్ లో కనీసం ఒక చిన్న రాయి అయినా దెబ్బతిన్నట్టు ఒక్క ఫోటో అయినా చూపించగలిగారా? వాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళ ప్రజలను వాళ్ళు సంతోషపెట్టుకోవడానికి చెప్పుకునే మనోహరమైన కథలు. వాటిని అలాగే నమ్మనివ్వండి అని అన్నారు. आपने कोई एक ऐसी पिक्चर देखी है जहां पे हमारे किसी एयरबेस में कुछ गिरा हो, कुछ लगा हो, कोई हैंगर डिस्ट्रॉयड हो, कुछ हो? जो इतनी सारी पिक्चर्स हमने उधर की दिखा दी, वैसे एक भी पिक्चर वो नहीं दिखा पाए हमें. वो मनोहर कहानियां हैं, तो चलने दो, अच्छा है, उनको खुश रहने दो. एंड मे बी उनको अपनी पब्लिक को कुछ दिखाना है अपने साख बचाने के लिए. శత్రువు చెప్పే అబద్ధాన్ని కూడా మనకు అనుకూలంగా ఒక ఆయుధంగా ఎలా మార్చుకోవాలో మన సైన్యానికి బాగా తెలుసు. ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్ గురించి మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మన సైన్యం యొక్క ఈ సత్తా ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.